బీజేపీ మతోన్మాద కార్పొరేట్ విధానాలను వ్యతిరేకిస్తూ సంక్షేమం, మత సామరస్యం, సామాజిక న్యాయం కోసం మార్చి 23న జరిగే జనచైతన్య యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ పిలుపునిచ్చారు. స్థానిక సుందరయ్య భవనంలో కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. మార్చి 23న ఉదయం 11 గంటలకు స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు పట్టణంలో ప్రధాన కూడళ్ల వద్ద గుండా మోటారు సైకిల్ ర్యాలీ చేపట్టినట్లు వెల్లడించారు. జనచైతన్య యాత్ర ప్రారంభోత్సవానికి సిపిఎం పొలిటికల్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, యాత్ర రథసారథిగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, వక్తలుగా బండారు రవికుమార్, పి జయలక్ష్మి, అలాగే స్కైలాబ్ బాబు హాజరవుతున్నట్లు తెలిపారు. ప్రజలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మైదానంలో ఉదయం 10:30 గంటలకు జన చైతన్య యాత్ర ప్రారంభ సభ ఉంటుంది. అంతకుముందు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఆదిలాబాద్ పట్టణంలోని వివిధ ముఖ్యమైన చౌకులలో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ 11:30 గంటలకి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ మైదానానికి బైక్ ర్యాలీ చేరుకుంటుంది. ఈ యొక్క బహిరంగ సభను, బైక్ ర్యాలీని, అట్లే జన చైతన్య యాత్రను ప్రారంభించడానికి సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు